అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఇండియా సమర్పించు దానియేలు మరియు ప్రకటన గ్రంథ ప్రవచనాలకు మిమ్మల్ందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ రాత్రి చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మనం చూడబోతున్నాము. అపవాదిని దేవుడు సృష్టించిన ఈ అంశము గురించి మనం తెలుసుకోవాల్సిన విషయములన్నీ కూడా ఈ పుస్తకంలో పొందుపరిచి ఉన్నవి. దీనిని పొందాలంటే ఆ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్కి మీరు ఫోన్ చేయండి, లేక ఆ వెబ్సైట్ దర్శిస్తే ఈ పుస్తకము మీకు పంపించబడుతుంది ఉచితంగా. కాబట్టి ఈ అంశాన్ని గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం మీకు సహాయపడుతుంది. అపవాదిని దేవుడు సృష్టించిన. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధాత్మను మాకు బోధకునిగా అనుగ్రహించి ఈ వాక్య పరిచర్య ద్వారా మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మహింపరచబడినట్లు మీరు నడిపించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 2 సమూయేలు 14వ అధ్యాయములో ఒక చక్కటి కథనము మనకు కనపడుతుంది. దావీదు రాజుకి ఎంతోమంది కుమారులు ఉన్నారు, కానీ ఒక కుమారుడి పేరు అబ్షలోము. ఈ అబ్షలోము గురించి దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 2 సమూయేలు 14వ అధ్యాయము 25వ వచనము. ఇశ్రాయేలులందరిలో అబ్షలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయాను. చాలా అందగాడు, సౌందర్యం గలవాడు ఈ అబ్షలోము. కానీ ఆయన గుణము ఏ విధంగా ఉన్నది? తండ్రి అయిన దావీదు దగ్గరకు అనేక మంది వేరువేరు ఊర్ల నుండి న్యాయం కోసము వారి సమస్యలను తీర్చుకోవడానికి రాజుగారి దగ్గరికి వస్తుంటే ఈ అబ్షలోము ఏం చేసేవాడు? ఉదయాన్నే లేచి ఆ వచ్చే ప్రజలను కలుసుకొని వారిని ముద్దు పెట్టుకొని వారిని కౌగిలించుకొని, మీరు ఏ ఊరు నుండి వచ్చారు, ఏ సమస్యతో వచ్చారు అని అబ్షలోము వారిని అడిగి అప్పుడు ఏం చెప్పేవాడో తెలుసా? మీ సమస్యలను తీర్చడానికి రాజుగారికి టైం లేదు, రాజుగారికి శ్రద్ధ లేదు. ఒకవేళ నేనే ఒక న్యాయాధిపతి అయితే, ఒక రాజునైతే మీ సమస్యలను తీర్చగలను అనే మోసపు మాటలతో తండ్రి గురించి చెడు చెప్తూ వారి యొక్క హృదయాలను ఆకట్టుకున్నాడు. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 2 సమూయేలు 15వ అధ్యాయము 6వ వచనము. అబ్షలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేలులందరినీ తన తట్టు త్రిప్పుకొనెను. గమనిస్తున్నారా ప్రియులారా? అబ్షలోముకి సరిపడినంత సపోర్ట్ దొరికిందని ఆయన అనుకున్నప్పుడు తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. అంతటా యెరూషలేములో ఒక యుద్ధము జరిగింది. దావీదు రాజు తన సింహాసనమును విడిచి వెళ్ళిపోయినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు యెరూషలేములో ఒక యుద్ధము. దావీదు, ఆయన సైన్యము మరియు అబ్షలోము ఆయన అనుచరులు, ఆయన సైన్యము మధ్యన ఒక గొప్ప యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో దావీదు పక్షమునైతే మంచి ట్రైనింగ్ పొందిన వీరులు ఉన్నారు.
అబ్షలోము పక్షమున అలా లేరు. ఆ యుద్ధములో అబ్షలోము తన అనుచరులు ఓడిపోతున్న ఆ పరిస్థితుల్లో అబ్షలోము ఇప్పుడు ఆ యుద్ధ భూమి నుండి పారిపోతున్న ఆ పరిస్థితిలో ఒక కంచర్ గాడిద మీద పారిపోతున్నప్పుడు తన తల ఒక చెట్టుకు చిక్కుకున్నది. గాడిది వెళ్ళిపోయింది. అబ్షలోము అక్కడ వేలాడుతూ ఉన్న ఆ పరిస్థితుల్లో వెంటనే అబ్షలోమును దావీదు సైన్యము కనుగొని అబ్షలోమును చంపారు. అబ్షలోము అంతమైపోయాడు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి తిరుగుబాటు ఇది మొట్టమొదటిసారి కాదు. దేవుని యొక్క వాక్యము మరొక రాజ్యం గురించి, మరొక రాజ్యములో మరొక యువరాజు తిరుగుబాటు చేశాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అది ఎవరో దేవుని వాక్యం నుండి మనం చూద్దాం. మొట్టమొదటి ప్రశ్న, పరలోకములో తిరుగుబాటు చేసిన యువరాజు పేరేమిటి? అతడు ఎందుకు తిరుగుబాటు చేశాను? ఆ రాజ్యం పేరు పరలోకము. పరలోకములో తిరుగుబాటు చేసిన యువరాజు పేరేమిటి? యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనములో మనకు సమాధానము దొరుకుతుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. ఎవరు ఇక్కడ తేజో నక్షత్రమా అంటే మూల భాషలో లూసిఫర్. వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. అంత ఉన్నత స్థానములో దేవుడు నిన్ను పెట్టినప్పుడు ఆ ఉన్నత స్థానము నుండి నీవెట్లు ఆకాశం నుండి పడితివి. ఎందుకో దేవుని వాక్యము సమాధానమిస్తుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 14వ వచనము, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. దేవుడు దేవదూతలందరినీ సృష్టించినప్పుడు ఆ దేవదూతలకు ఒక నాయకుడిగా ఉండినట్లు ఒక ప్రత్యేకమైన దేవదూతను దేవుడు సృష్టించారు. ఆ దూతకు కాస్త ఎక్కువ అందము, ఎక్కువ జ్ఞానము, ఆ ఉన్నతమైన స్థితి ఆ దూతకిచ్చి ఆ దూతకు లూసిఫర్ అని పేరు పెట్టారు. పెట్టినప్పుడు ఈ లూసిఫర్ దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క సింహాసనం దగ్గర దూతలందరికీ నాయకుడిగా ఉంటున్న ఆ పరిస్థితిలో నెమ్మదిగా ఏం జరిగిందో తెలుసా? మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని మనస్సులో ఈ లూసిఫర్కి ఆలోచన కలిగింది. దూతలందరూ వచ్చి దేవుణ్ణి స్తుతిస్తుంటే ఆ స్తుతి నేనెందుకు పొందకూడదు, నన్నెందుకు వారు స్తుతించకూడదు అన్న ఆలోచనలో అటి గర్వముతో ఇప్పుడు దేవునితో పోరాడడానికి ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనంలో కూడా ఈ లూసిఫర్ యొక్క పరిస్థితి గురించి, ఎందుకు తిరుగుబాటు చేశాడో దేవుని మీద దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటువి. దేవుడు అంత చక్కగా సృష్టించినప్పుడు, కాస్త ఎక్కువ అందముతో ఎక్కువ జ్ఞానంతో సృష్టించినప్పుడు దానిని చూసుకుని గర్వించి నా అంతటి అందం గలవాడు లేడు, నా అంతటి జ్ఞానం గలవాడు లేడు, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుంటానని గర్వించి దేవుని మీద తిరుగుబాటు చేశాడు. రెండవ ప్రశ్న, లూసిఫర్ని సృష్టించినప్పుడు దేవుడు అతనిని ఒక అపవాదిగా లేక లోపములతో ఉన్న దేవదూతగా సృష్టించాడా? దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది? యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 15వ వచనములో, నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు ఏంటండి మాట, యథార్థవంతుడివిగా ఉంటివి. ఏ లోపము లేకుండా దేవుడు సృష్టించారు, పరిపూర్ణంగా సృష్టించారు. పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో యథార్థవంతుడిగా ఉంటివి. దేవుడు పరిపూర్ణంగా సృష్టించారు.
ఎందుకంటే దేవుని సృష్టి అంతా కూడా పరిపూర్ణంగా కరెక్ట్గా ఉంటుంది. ఈ లూసిఫర్ ఇప్పుడు దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు, తన అందాన్ని చూసుకుని, తన గర్వాన్ని చూసుకుని, గర్వంతో దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు చివరికి ఏం జరిగింది? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా, ఆ ఘటసర్పము దాని దూతలను యుద్ధము చేసిరి. ఎక్కడ జరిగిందండి? ఈ ప్రపంచంలో మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరగకముందు, లేక రెండవ ప్రపంచ యుద్ధం జరగకముందు, అసలు ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద ఏ యుద్ధాలు జరగకముందు ఎక్కడ యుద్ధం జరిగిందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. పరలోకమందు యుద్ధము జరిగెను. ఎందుకు పరలోకమందు యుద్ధం జరిగింది? ఈ లూసిఫర్ దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఒక యుద్ధం జరగాలంటే 2 గ్రూపులు ఉండాలి, 2 సైన్యాలు ఉండాలి. మిఖాయేలును అతని దూతలను. అంటే మిఖాయేలు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరొక పేరు. దేవుని వంటి వాడైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు తన పక్షమున ఉన్న దేవదూతలు మరియు అపవాది వాడి పక్షమునున్న దూతల మధ్యన ఆ యుద్ధం జరిగింది. ఎట్లాగైతే యెరూషలేములో దావీదు కాలములో దావీదు పక్షమున ఉన్న ఆ సైనికులకు, ఆ సైన్యానికి, అబ్షలోమును అనుసరించిన వారి సైనికులకు ఒక యెరూషలేములో యుద్ధం జరిగినట్లు, శాంతికి నిలయమైన యెరూషలేములో అశాంతి ప్రారంభమైనట్లు, శాంతిగా ఉండవలసిన పరలోక రాజ్యములో ఒక యుద్ధము జరిగింది. ప్రియులరా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. ఈరోజు దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది, పరలోకమందు యుద్ధము జరిగిన. మన గృహాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. నీ గృహములో, నా గృహములో యుద్ధము జరగకముందు ఆయన గృహములో యుద్ధం జరిగింది. ఒక యుద్ధం జరిగినప్పుడు, ఒక గొడవ జరిగినప్పుడు హృదయాలు ఏ విధంగా ఉంటాయో, ఈ హృదయము ఎంత గాయపడుతుందో దేవునికి బాగా తెలుసు. దేవుడు నీ పరిస్థితిని అర్థం చేసుకోగలడు. ఎందుకో తెలుసా? ఆయన ఇంటిలో మొట్టమొదటి యుద్ధము జరిగింది. అపవాది సాతానుడి ఆజ్ఞ క్రింద ఏ శక్తివంతమైన జీవులు పనిచేస్తాయి? అవును, ఎలాంటి వ్యక్తులు, ఎలాంటి జీవులు ఈ సాతానుడు ఆజ్ఞ క్రింద పనిచేస్తాయి? దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనములో, దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేశాను. ఇక్కడ ప్రకటన గ్రంథములో దర్శనములో యోహానికి చూపించబడుతుంది ఈ విషయము. ఇక్కడ ఒక సింబల్ వాడుతున్నారు. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగం. అంటే ఈ అపవాది ఎంతమంది దూతలను పరలోకంలో మోసం చేసి దేవుని మీద తిరుగుబాటు చేయనట్లు వారిని పురికొల్పాడో తెలుసా? 3వ భాగపు దూతలను. ఇప్పుడు ఆ దేవదూతలను మోసం చేసిన ఈ అపవాది మానవుల్ని కూడా మోసం చేస్తున్నాడు. అందు గురించి వాడి క్రింద పనిచేసే ఆ దూతలు, వాటిని ఇప్పుడు దుష్ట దూతలని మనం పిలుస్తున్నాము. ఈవిల్ ఏంజల్స్ అని మనం పిలుస్తూ ఉన్నాము. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనము, అది సాతానుడు భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఎప్పుడైతే పరలోకములో యుద్ధం జరిగిందో, దేవునికిని దేవుని పక్షమున విధేయత చూపిస్తూ నిలిచిన దూతలకును, అపవాదికిని వాడి పక్షమునున్న ఆ దూతలకును ఆ యుద్ధం జరిగిందో, దాని రిజల్ట్ ఏంటో తెలుసా? ఇక
సాతానుడికి పరలోకములో స్థలము లేకపోయాను. మనం లైట్ ఆన్ చేస్తే చీకటి ఏమవుతుందండి? చీకటి ఎక్కడికి వెళ్ళిపోతుంది? అట్లాగా దేవుని యొక్క స్థానములో, పరలోక రాజ్యములో ఇక పాపానికి తావు లేదు. అందుగురించి దేవుని వాక్యం సెలవిస్తుంది, అది భూమి మీద పడద్రోయబడను. ఇప్పుడు ఇంకొక ప్రశ్న మనకు రావచ్చు. దేవుడు సాతానుడిని, వాడి దూతల్ని పడవేయటానికి ఈ భూమిని సృష్టించారా? ఏమాత్రం కాదు. ఎందుకంటే ఆదికాండము 1వ అధ్యాయంలో 7 సార్లు దేవుడు ప్రతిరోజు సృష్టి చేసిన తర్వాత ఏమన్నారు? అది మంచిది, అది మంచిది, అది మంచిది అని 6 రోజులు సృష్టించి తర్వాత దేవుడు ఏమన్నారంటే, అంతా సృష్టి అయిన తర్వాత చాలా మంచిది, చాలా బాగున్నది అని దేవుడు అన్నారు. దేవుడు బాగున్నది, దేవుడు మంచిగా ఉన్నది అంటే ఖచ్చితంగా మంచిగా ఉన్నది. ఈ భూమిని సాతానుని పడవేయటానికి దేవుడు ఈ భూమిని ఒక చెత్తకుండిలాగా సృష్టించలేదు. మరి సాతానుడు ఎలాగ ఈ భూమి మీదకి వచ్చాడు? దేవుని వాక్యమును బట్టి మనం చూసినట్లయితే, మన ఆదిమ తల్లిదండ్రులను దేవుడు తన స్వరూపములో సృష్టించి ఈ భూమిని పరిపాలన చేయటానికి దేవుడు సృష్టించారు. మన ఆదిమ తల్లిదండ్రులు ఈ అపవాది యొక్క శోధనలకు గురి అవటం వలన, ఈ అపవాది యొక్క ప్రేరేపణకు వారు లొంగిపోవటం వలన వారి స్వాధీనంలోకి ఇవ్వబడిన ఈ భూమి ఎవరి స్వాధీనంలోకి వెళ్ళిపోయింది? అపవాది స్వాధీనంలోకి వెళ్ళిపోయింది. అందుగురించి భూమి మీద పడద్రోయబడను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి ఉన్నారని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. అవును ప్రియులారా, ఇక సాతానుడికి, వాడి దూతలకి ఇక పరలోక రాజ్యంలో స్థానము లేకపోయింది. ఈ శూన్యములోనికి పాపపు పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. 5వ ప్రశ్న, సాతానుడు తన పనిలో ఏ పద్ధతులను ఉపయోగిస్తాడు? పరలోకములో దేవదూతలను మోసం చేసి దేవుని మీద తిరుగుబాటు చేసిన ఈ సాతానుడు భూమి మీద ఆదామవ్వలను శోధించి మోసం చేసిన ఈ సాతానుడు ఇప్పుడు మానవులను శోధించడానికి, మానవులను పాపంలోనికి నడిపించడానికి ఏ పద్ధతులు ఉపయోగిస్తాడో దేవుని వాక్యము మనకు బట్టబయలు చేస్తుంది. చాలా ప్రాముఖ్యమైన విషయము. దేవుని వాక్యము 5 విషయాల ద్వారా సాతానుడు ఈ పద్ధతులను వాడి మనల్ని దేవుని నుండి దూరంగా చేస్తున్నాడని సెలవిస్తుంది. మొట్టమొదటిది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనము, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పము. సర్వలోకమును మోసపుచ్చుచు అంటే మొట్టమొదటిది సాతాను వాడే పద్ధతి ఏంటండి? మోసములు. ఎలాగైతే అబ్సలోము తండ్రి మీద మోసపు మాటలు చెప్పి యెరూషలేములో ఒక యుద్ధాన్ని ప్రారంభించాడు, పరలోకములో కూడా ఈ సాతానుడు మోసపు మాటలతో దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఈ రోజున సాతానుడు మోసపు మాటలు చెప్పి అనేకులను పాపంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. రెండవది మార్కు సువార్త 1వ అధ్యాయము 13వ వచనము, ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు ఉండెను. సాతానుడు వాడే రెండవ పద్ధతి ఏంటి? శోధనలు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారిని కూడా ఈ సాతానుడు శోధించాడు. శోధనల ద్వారా మనల్ని దేవుని మీద తిరుగుబాటు చేయడానికి సాతానుడు నడిపిస్తున్నాడు. మొట్టమొదటిది మోసముల ద్వారా, రెండవది శోధనల ద్వారా, మూడవది శోధనలు. యేసుక్రీస్తు వారిని కూడా సాతానుడు శోధించాడు. కానీ యేసుక్రీస్తు వారు సాతానుడి యొక్క శోధనలకి ఒక్క శోధనకు కూడా లొంగిపోలేదు.
ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనములో, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపెను. శోధిస్తున్నాడు ఈ సాతానుడు. యేసుక్రీస్తు వారిని కూడా శోధించాడు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాతానుడి యొక్క ఒక్క శోధనకు కూడా ఆయన లొంగిపోలేదు. ఎందుకంటే దేవుని వాక్యంతో యేసుక్రీస్తు వారు జయించారు. మూడవది, సాతానుడు మనల్ని దేవుని నుండి దూరంగా చేయడానికి వాడే మూడవ పద్ధతి ప్రకటన 14వ వచనములో ఈ విధంగా సెలవిస్తుంది. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలే. సూచనల ద్వారా, సూచనలు, అద్భుత కార్యాల ద్వారా సాతానుడు అనేక మందిని మోసం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనములో ఈ సాతాను అనుచరులు ఇక ఆకాశం నుండి అగ్నిని కూడా తీసుకుని వచ్చే సూచనలు, గొప్ప సూచనలు చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సాతానుడి యొక్క సూచనలకు మనం మోసపోకూడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ప్రకటన 13:13, అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగివచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఆ సూచనలకి అనేక మంది మోసపోయే అవకాశం ఉంది. అందుగురించి దేవుడు ఆయన వాక్యములో నీవు నేను మోసపోకుండా, నీవు నేను తొలగిపోకుండా ఉండాలంటే, దేవుని పక్షమున నిలవాలంటే దేవుని వాక్యము మనకి స్పష్టంగా బయలుపరుస్తుంది. ప్రియ సహోదరుడా సహోదరి, నాలుగవది ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనములో, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. సాతానుడి యొక్క 4వ మోసకరమైన పద్ధతి ఏంటో తెలుసా? నేరములు మోపటం. నీ మీద ఎవరన్నా నేరం మోపారా? ఎవరైనా నీ మీద నేరం మోపినప్పుడు నీ హృదయము ఎంత గాయపడింది? అది ఎవరి నుండో తెలుసా? సాతాను నుండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు సాతానుడు ఎన్నో నేరాలు ఆయన మీద మోపాడు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి శోధనను, ప్రతి నేరమును ఆయన ఎదుర్కొన్నారు ఆయన వాక్యం ద్వారా. కాబట్టి సాతానుడు మనల్ని దేవుని నుండి దూరం చేయటానికి, ఆ దేవుని మీద తిరుగుబాటు చేయించడానికి నేరములు మన మీద మోపుతూ ఉంటాడు. తర్వాత 5వది, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. సాతానుడు వాడే 5వ పద్ధతి ఏంటి? అబద్ధములు వాడుచు మనల్ని, అబద్ధములు చెప్పుచు మనల్ని మోసం చేస్తాడు. అబ్సలోము కూడా అలాగే దావీదు తన తండ్రి అయిన దావీదు మీద అబద్ధాలు చెప్పుతూ అనేక మందిని ఆయన వైపు చేర్చుకున్నాడు. అనేక మందిని మోసపరిచాడు. సాతానుడు ఈ పద్ధతులను వాడుతూ ఉన్నాడు. విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా? ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్లను మీరు ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం, ఉత్సాహపరుస్తున్నాం. అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకై 27 పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు. అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు. ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు. మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది. ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు? ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి. మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు ఇచ్చేటువంటి బైబుల్ చదువుకునే పుస్తకం. ఇవి మీకు ఇంగ్లీష్ లోను, హిందీ, తమిళ్, తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి. వేచి ఉండకండి. వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి. AFTV.in అనేటువంటి మా వెబ్సైట్ ని సంప్రదించి వెంటనే పొందండి.
సాతానుడు ఎప్పుడు అత్యంత ప్రమాదకరంగా ఉంటున్నాం. ఏ పరిస్థితుల్లో చాలా ప్రమాదకరంగా సాతానుడి యొక్క పరిస్థితి ఉంటుందో దేవుని వాక్యము సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 14వ వచనములో, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు. ఒక వెలుగుదూత వేషముతో సాతానుడు వస్తున్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. అంటే ఈ సాతానుడు, ఈ దుష్ట దూత అయిన ఈ సాతానుడు, ఈ చీకటి సంబంధమైన ఈ శత్రువు మన దగ్గరకు ఎలా వస్తాడంటండి? ఒక వెలుగుదూత వేషంలో, అంటే పరలోకము నుండి వచ్చిన ఒక దూత వలె వస్తాడని యేసుక్రీస్తు వారు దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని బైబిల్ మనకు హెచ్చరిక చేస్తుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనములో, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ యొద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. సాతానుడు వెలుగుదూత వేషం వేసుకుని వస్తే సాతానుడి యొక్క అనుచరులు ఎట్లా వస్తారండి? అబద్ధ ప్రవక్తలుగా. వారు తోడేళ్ళయ్యుండి పైన సాధువుగా ఉన్న ఒక గొర్రెపిల్ల చర్మంతో వస్తారు. అబద్ధ ప్రవక్త ఎప్పుడు కూడా నేను అబద్ధ ప్రవక్తనని చెప్పుకుంటూ రాడు, నేను నిజమైన ప్రవక్తను అని చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. 7వ ప్రశ్న, సాతానుకు బైబిల్ తెలుసా? సమాధానము ఏంటో దేవుని వాక్యం నుండి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 6-7 వచనాల్లో, అంతటా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందకి దుముకుమని ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఈ శోధన ఎవరికో తెలుసండి? యేసుక్రీస్తు వారికే సాతానుడు ఈ శోధన ఇస్తూ ఉన్నాడు. సాతానుడు ఇక్కడ యేసుక్రీస్తు అని శోధిస్తున్న ఈ సన్నివేశంలో బైబిల్లోని విషయాల్ని తీసుకొని వస్తున్నాడు. బైబిల్లోని వాక్యాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సాతానుడు ఏంటో తెలుసా? వాక్యాన్ని కొంచెం మారుస్తాడు. అవును, సాతానుడికి బైబిల్ బాగా తెలుసు. అందుగురించి మనమేం చేయాలి? బైబిల్ని ఇంకా ధ్యానించి మనం తెలుసుకొని సాతాను యొక్క శోధనలను జయించాలి. ప్రియులరా, భూమి మీద సాతానుడు ఎవరిని ఎక్కువగా ద్వేషిస్తాడో, ఈ భూమి మీద జీవించే ప్రజల్లో సాతానుడు ఎవరిని ఎక్కువగా ద్వేషిస్తాడో దేవుని వాక్యము మనకి క్లారిటీ ఇస్తుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 17వ వచనములో, అందుచేత ఆ ఘట సర్పము, అంటే సాతానుడు అనమాట, ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలను. సాతానుడు ఎవరిని ద్వేషిస్తున్నాడో తెలుసా? దేవుని ఆజ్ఞలు గైకొనుచు. ఎవరైతే దేవుని యొక్క 10 ఆజ్ఞలను గైకొంటున్నారో వారిని ద్వేషిస్తాడు. తర్వాత రెండవది, యేసును గురించి సాక్ష్యం ఇచ్చేవారు. నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని ఆజ్ఞలను నువ్వు గైకొంటున్నావా? యేసును గురించి నీవు సాక్ష్యం ఇస్తూ ఉన్నావా? అయితే సాతానుడు నీ మీద ఆగ్రహం తెచ్చుకున్నాడు. ఒక రోజున 2 మనుషులు సంభాషణ చేస్తూ ఉన్నారు. ఒక యజమానుడు, పనిచేసే మరొక వ్యక్తి. ఈ పనిచేసే వ్యక్తి ఒక క్రైస్తవుడు. ఆ యజమానుడు అంటున్నాడు, ఎప్పుడు నీకు సమస్యలు వస్తున్నాయని నువ్వు అంటూ ఉన్నావు, నాకైతే ఏ సమస్యలు రావట్లేదు, నా జీవితం బాగానే నడుస్తుందని ఆ యజమానుడు అన్నాడు. అప్పుడు ఆ క్రైస్తవుడు ఏమన్నాడంటే, ఎందుకో నాకు సమస్యలు తెలుసా? ఎందుకంటే వారిద్దరూ కలిసి కొన్ని వేట ఆటానికి వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉన్న ఆ టైంలో
ఈ క్రైస్తవుడైన ఈ వ్యక్తి ఏమన్నాడంటే, నీవు తుపాకీతో కొన్ని పక్షులను పేల్చినప్పుడు అవి నేలపడినప్పుడు కొన్ని పక్షులైతే నేలపడి చనిపోతున్నాయి, మరికొన్ని పక్షులైతే నేలపడి ఇంకా ఎగరటానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఏ పక్షులు వెంట నన్ను వెళ్ళమని చెప్తావు అని అడిగాడు. యజమానుడు అన్నాడు, ఇంకా బ్రతికున్న ఆ పక్షులు పట్టుకోవడానికి నీవు వెళ్ళాలి అని యజమానుడు చెప్పాడు. అప్పుడు యజమానుడికి అర్థమైపోయింది, సాతానుడు ఎవరిని ద్వేషిస్తున్నాడో తెలుసా? చనిపోయిన వాటిని గురించి కాదు, చనిపోయిన వారిని గురించి కాదు, ఇంకా ఎవరైతే ఎగరటానికి ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ఆత్మీయంగా చనిపోయారో వారిని సాతానుడు పట్టించుకోవడం. సాతానుడు అలాంటి వారి గురించి ఏమీ బాధపడడం, ఏమీ భయపడడం, ఎందుకంటే వాడి బుట్టలో ఉన్నట్టే. కానీ సాతానుడు ఎవరి వరకు వెళ్తున్నాడో, ఎవరైతే ఇంకా ఎగరటానికి, గాయపడి ఇంకా ఎగరటానికి ప్రయత్నం చేస్తున్నాడో వారి వెనక సాతానుడు వెళ్తున్నాడు. అందుకు నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు క్రైస్తవ జీవితంలో ఎగరాలని ఆశపడుతున్నావా? దేవుని ఆజ్ఞలు గైకొనొచ్చు యేసుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉండాలని దేవుని వాక్యము మనకి తెలియజేస్తూ ఉన్నది. సాతానును చిత్రీకరించడానికి బైబిలు ఏ రెండు ఘోరమైన జంతువులను లేక మృగములను ఉపయోగిస్తుంది? ఏ రెండు జంతువులు? 1 పేతురు 5వ అధ్యాయము 8వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు. సింహము చాలా చాలా జాగ్రత్తగా ఆ జంతువును పట్టుకోవడానికి, ఆ జింకనో లేక ఆ ఎద్దునో దేన్నో పట్టుకోవడానికి ఎలాగొస్తుంది? చాలా నెమ్మదిగా. గర్జించు సింహం వలె సాతానుడు తిరుగుతూ ఉన్నాడు. రెండవ జంతువు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 9వ వచనము, అపవాదనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడను. సాతానుడు ఏదైనా తోటలో ఆదాము అవ్వలను మోసం చేయటానికి, ప్రత్యేకంగా అవ్వను మోసం చేయటానికి ఏ జంతువును వాడుకున్నాడు? ఒక సర్పమును. ఎందుకంటే సర్పము జంతువులన్నిటిలో యుక్తి గలదే. అవును ప్రియులరా, సాతానుడు గర్జించు సింహం వలె, తర్వాత రెండవది ఒక కుయుక్తి, మోసముతో ఉన్న సర్పం వలె. ఈ రెండు జంతువులను చూసినప్పుడు మనం సాతాను యొక్క పరిస్థితిని, సాతాను యొక్క మోసకరము ఈ విధంగా ఉంటుందని మనం గ్రహిస్తూ ఉన్నాము. 10వ ప్రశ్న, మనము సాతానుని ఎదిరించగల ఏకైక మార్గం ఏమిటి? ఇది గుడ్ న్యూస్ మనకు. ఈ శుభవార్త, సాతానును నీవు ఎదిరించగలిగే ఏకైక మార్గము ఏమిటి? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనములు అందరం చదువుదామండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. అపవాదిని ఎదిరించే ఆ మార్గము ఏంటో తెలుసా? దేవునికి లోబడి ఉండటము. మనం అప్పుడప్పుడు చూస్తాం, కోడి తన పిల్లల్ని చూస్తాం, అప్పుడప్పుడు ఒక కాకో లేక ఒక గ్రద్దో ఏదోటి వస్తుంటుంది. ఆ టైంలో ఆ తల్లి కోడి ఏం చేస్తుంది? పిల్లల్ని దగ్గరికి పిలుస్తుంది. ఎందుకంటే ఆ పిల్లలకి శక్తి లేదు ఆ శత్రువుతో పోరాడటానికి. అందుగురించి తల్లి ఏం చేస్తుంది? పిల్లల్ని దగ్గరికి పిలుస్తుంది. ఆ చిన్న కోడి పిల్లలు ఎప్పుడైతే తల్లి రెక్కల క్రిందకి వస్తున్నాయో అవి క్షేమంగా భద్రంగా ఉంటున్నాయి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, కాబట్టి దేవునికి లోబడుడే. సాతానుని మనం ఎదిరించాలంటే దేవునికి లోబడాలి. ఆ శత్రువు నుండి మనం తప్పించుకోవాలంటే దేవుని యొక్క రెక్కల చాటుకి
మనం రావాలి. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడైతే మనం దేవునికి విధేయత చూపిస్తామో, దేవునికి లోబడతామో, సాతానుడు మన యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇదే మనకు రహస్యం ప్రియులారా. ఈ క్రైస్తవ జీవితంలో నీవు దేవునికి లోబడుచున్నావా? దేవునికి విధేయత చూపిస్తున్నావా? ఆ విధంగా నీవు నేను సాతానుడిని ఎదుర్కోవచ్చు. 11వ ప్రశ్న, యేసు సాతానుడి దాడులతో ఎలా పోరాడాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన వంటి స్వభావంతో, మన వంటి పరిస్థితిలో ఈ భూమి మీద ఆయన జీవించారు. కానీ ఏ పాపము కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేయలేదు. యేసుక్రీస్తు వారు సాతాను శోధనలను ఏ విధంగా జయించారు? మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నదని. నేను యేసుక్రీస్తు వారు ఏ విధంగా సాతానును జయించారు? రాయబడి ఉన్నది. ఇట్ ఈజ్ రిటన్. రాయబడి ఉన్నది. దేవుని వాక్యముతో యేసుక్రీస్తు వారు సాతానును జయించారు. మరి మనం ఎలా జయించగలము? దేవుని వాక్యంతోటే. అందుకే ఈ వాక్యానికి ఏమని పిలుస్తున్నారు, ఏమని పేరు పెట్టారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనములో దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇదొక ఖడ్గము. సాతాను శోధనలను, మోసములను, అబద్ధములను, నేరములను, నిందలను ఎదుర్కోవటానికి మనకు ఖడ్గాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఇదే 2 అంచుల ఖడ్గము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. ఇది 2 అంచుల ఖడ్గము. ఎందుకో తెలుసా? దేవుని వాక్యాన్ని నేను చదివినప్పుడు నాకు నెమ్మది కలుగుతుంది. దేవుడిచ్చిన వాగ్దానముల ద్వారా మనకు ధైర్యం కలుగుతుంది. దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు మన పాపాన్ని చూపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ పాపము నుండి నేను ఎలా బయటపడాలో దేవుని వాక్యము క్రీస్తు దగ్గరకు వెళ్ళాలని నాకు దారి చూపిస్తుంది. 2 అంచుల ఖడ్గము. ఒక ప్రక్క నుండి మనల్ని ఖండిస్తుంది, మరొక ప్రక్క నుండి స్వస్థపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం ద్వారానే సాతానును మనం జయించగలం ప్రియులరా. 12వ ప్రశ్న, సాతానుడి చివరి గతి అబ్షలోముతో ఎలా పోల్చబడింది? అబ్షలోము యొక్క గతి ఏమైంది? సాతాను గతి ఏమవుతుంది? దేవుని వాక్యంలో మనం చూడొచ్చు ప్రియులరా. 2వ సమూయేలు 18వ అధ్యాయము 17వ వచనములో జనులు అబ్షలోము యొక్క కళేబరమును ఎత్తి అడవిలో ఉన్న పెద్ద గోతిలో పడవేసిరి. అబ్షలోము ఓడిపోతున్న టైంలో, ఇక పారిపోతున్న ఆ పరిస్థితిలో అబ్షలోము యొక్క తల ఒక చెట్టుకు చిక్కుకుంది. గాడిద వెళ్ళిపోయింది. వేలాడుతూ నిస్సహాయంగా ఉన్న ఆ పరిస్థితుల్లో దావీదు సైన్యము వెళ్ళి అబ్షలోమును చంపి అక్కడ ఒక గొయ్యి ఉంటే ఆ గోతులో పడవేసి రాళ్లతో కప్పేశారు. గమనిస్తున్నారా ప్రియులరా? అవును, సాతాను యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 2వ సమూయేలు 18వ అధ్యాయం 18వ వచనము, అబ్షలోము తాను బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజు లోయలో తన పేరట నిలవబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టి ఉండెను. అబ్షలోము ఒక స్తంభాన్ని నిలబెట్టుకున్నాడు. ఒక పాపపు స్తంభముగా అది నిలిచిపోయింది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 15వ వచనములో, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
సాతాను యొక్క అంతము ఏ విధంగా ఉంటుంది? జనములను మోసపరిచిన ఈ అపవాది, పరలోకములో దూతలను మోసపరిచిన అపవాది, ఈ భూమి మీద మానవులను మోసపరిచిన ఈ అపవాది యొక్క అంతము ఏ విధంగా ఉంటుంది? నరకములో ఒక మూలకు త్రోయబడుతుంది. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? సాతానుడికి ఫ్యూచర్ లేదు. సాతానుని వెంబడించే వారికి ఫ్యూచర్ లేదు, భవిష్యత్తు లేదు. కానీ దేవుణ్ణి వెంబడించే వారికి, దేవుని పక్షమున ఉన్నవారికి ఎంత చక్కటి నిత్యజీవము దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. 13వ ప్రశ్న, దేవుని ప్రజలను శోధించడానికి సాతానుడు ఎప్పుడైనా తిరిగి కనిపిస్తాడా? ఒకసారి దేవుడు సాతానును ఆ నరకములో శిక్షించిన తర్వాత మరలా సాతానుడు ఎప్పుడైనా సరే మరలా పైకొచ్చి మరలా ప్రజలను శోధించే పరిస్థితి ఏర్పడుతుందా? దేవుని వాక్యము ఏమి సెలవిస్తుంది? యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనములో, నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందవు. దేవుని వాక్యం సెలవిస్తుంది. టోటల్ అంటే సంపూర్ణంగా నాశనం అయిపోతుంది. సాతానుడికి మరలా ఇంకొకసారి మరలా వచ్చి మనుషులను శోధించే అవకాశం లేకుండా ఆ విధంగా దేవుడు శిక్షించబోతున్నారు. అబ్సలోమును ఎప్పుడైతే ఇక చంపివేసి ఆ గోతులో పడవేసి రాళ్లతో కప్పిన తర్వాత ఏం జరిగింది? ఇక యెరూషలేములో తిరుగుబాటు అంతమైపోయింది. మరలా అలాంటి తిరుగుబాటు ఇంకెప్పుడుకూ రాకుండా ఆగిపోయింది. సాతానుడు కూడా అదే జరగబోతుంది ప్రియులరా. నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువా. నాహూము గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. బాధ రెండవ మారు రాకుండా ఆయన బొత్తిగా దానిని నివారణ చేయను. దేవుడు ఎప్పుడైనా సరే ఒక పరిష్కారము ఆయన ప్రవేశపెట్టినప్పుడు ఆ పరిష్కారం ఎప్పుడు కూడా సంపూర్ణంగా ఉంటుంది. సాతానుని దేవుడు శిక్షించిన తర్వాత, సాతాను యొక్క అనుచరులను దేవుడు శిక్షించిన తర్వాత మరలా వారు వచ్చి శోధించడానికి అవకాశం ఉండదు. అందుకే నాహూము ప్రవక్త అంటున్నాడు, బాధ అంటే పాపము రెండవ మారు రాకుండా దేవుడు దానిని బొత్తిగా సంపూర్ణంగా దానిని నివారణ చేయను. గమనిస్తున్నారా ప్రియ సహోదరి సహోదరులారా? సాతానుడి గురించి ఇక మనము భయపడనక్కర్లేని, సాతానుడి గురించి మనం బాధపడనక్కర్లేని స్థితిని దేవుడు కల్పించబోతున్నారు. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో ఇక పాపము ఉండదు, నీతి నిలుస్తుందని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. దుర్మార్గుల నాశనాన్ని బట్టి దేవుడు ఎలా భావిస్తారు? సాతానుడు అనుసరించిన ఆ దుష్ట దూతలు, సాతాను అనుసరించిన దుర్మార్గులందరూ కూడా వారు నాశనమైపోయినప్పుడు, ఆ నరకములో కాలిపోయినప్పుడు వారి గురించి దేవుని యొక్క స్పందన ఏ విధంగా ఉంటుందో దేవుని వాక్యాన్ని మనం చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనములో దేవుని మాటలు యెహెజ్కేలు ద్వారా ఇక్కడ రాయబడ్డాయి. అందరం చదువుదామండి. కాగా వారితో ఇట్లనము, దేవుడు మాట్లాడుతున్నారు, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి మనసు తిప్పుకొనడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనడి. మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఈ మాటలు మనం చూసినప్పుడు నీకు ఎలాంటి స్పందన కలుగుతుంది ప్రియులారా? దేవుడు ఏమంటున్నారంటే, దుర్మార్గుల మరణము వలన నాకు సంతోషము లేదు. మరి దేవునికి సంతోషం ఇచ్చేది ఏంటి? దేవునికి ఆనందాన్ని ఇచ్చేది ఏమిటి? ఏంటో తెలుసా?
ఆ దుర్మార్గుడు ఆ దుర్మార్గపు మార్గములు విడిచి దేవుని మార్గంలోకి వస్తే దేవునికి సంతోషము, దేవునికి ఆనందము. దేవుడికి శిక్షించటంలో ఆయనకి ఆనందము లేదు, రక్షించటంలోనే దేవునికి ఆనందము, సంతోషం ఉన్నది. అందుగురించే దేవుడు ఎంతో దుఃఖంతో అంటున్నారు, నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. అందుగురించే దేవుడు తన ప్రియకుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించారు. మనం పాపులమై ఉండగానే మనల్ని రక్షించుకోవటానికి తన ప్రియకుమారుణ్ణి దేవుడు అనుగ్రహించారు. కాబట్టి నీవు పాపంలో నశించటం దేవునికి ఏమాత్రము ఇష్టం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజే మనం దేవుని దగ్గరికి రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు. 15వ ప్రశ్న, తన తిరుగుబాటు కుమారుడు అబ్షలోము చంపబడ్డాడని తెలుసుకున్నప్పుడు దావీదు ఎలా స్పందించాడు? తిరుగుబాటు చేసిన కుమారుడైన అబ్షలోము చనిపోయాడని దావీదుకు తెలిసినప్పుడు దావీదు ఎలా స్పందించాడు? 2 సమూయేలు 18వ అధ్యాయము 33వ వచనములో, అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగా ఉన్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు ఏం చేశాడు? సంచరించుచు, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అబ్షలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షలోమా, నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చాను. ఆ రోజు దావీదు సైన్యము, అబ్షలోము సైన్యము యుద్ధానికి వెళ్ళవలసిన ఆ పరిస్థితిలో దావీదు దుఃఖంతో తన సైనికులకు చెప్పాడు, నా కుమారుడైన అబ్షలోము మీద కరుణించండి అని. దావీదు తన కుమారుడు పట్ల ఎంతో ఎంతో ప్రేమ, ఎంతో భారం కలిగి ఉన్నాడు. ఆ యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు అలా చూస్తూ ఉన్నాడు. యుద్ధం నుండి ఏమి సమాచారం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. సమాచారం వచ్చింది. యుద్ధములో మనం గెలిచాము అని ఒక వ్యక్తి సమాచారం తీసుకొచ్చాడు. కానీ దావీదు వెంటనే అన్నాడు, నా కుమారుడైన అబ్షలోము క్షేమంగా ఉన్నాడా? దావీదు దృష్టి అంతా కూడా తన కుమారుడి మీదే. కానీ ఎప్పుడైతే అబ్షలోము చనిపోయాడని తెలవగానే ఇక ఆ మేడ మీదకి ఏడుస్తూ దుఃఖిస్తూ, నా కుమారుడా, నా కుమారుడైన అబ్షలోమా ఏమన్నాడండి? నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగున్నాను, నీ స్థానంలో నేను చనిపోయి ఉంటే ఎంత బాగున్నావు, నీవు బ్రతుకుంటే ఎంత బాగున్నావు. అవును, దావీదు అలా దుఃఖించాడు. అది సహజమే ప్రతి తండ్రికి, ప్రతి తల్లికి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరొక అడుగు వేసి నీ స్థానంలో, నా స్థానంలో ఆయన మరణించారు. ఇక్కడ దావీదైతే నీ స్థానంలో నీకు బదులుగా నేను చనిపోయి ఉండిన ఎడల ఎంత బాగుండునని దుఃఖించాడు. కానీ యేసుక్రీస్తు వారు మన పాపములను బట్టి మన స్థానంలో ఆయన శిక్షనుందారు. అందుగురించి ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నారు ప్రియ సహోదరి సహోదరులరా. ఎందుకంటే సమయము ఆసన్నమవుతుంది. ఈ లోకం అంతం కాబోతుంది. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 12వ వచనంలో, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయం కొంచెమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. సాతానుడికి తెలుసు తనకు సమయం కొంచెమే ఉందని. ఈ ఆఖరులో మనలందరినీ కూడా మోసం చేయాలని సాతానుడు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి? 1 యోహాను 4వ అధ్యాయము 4వ వచనము, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు,
మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వాడిని జయించి ఉన్నారు. ఏమాత్రము మనం భయపడిన అవసరం లేదు. సాతాను గురించి నీవేమీ బెదిరిపోనక్కర్లేదు. ఎందుకంటే మీలో ఉన్నవాడు ఎవరు? మన హృదయాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆహ్వానించినట్లయితే నీలో ఉన్నవాడు లోకములో ఉన్న సాతాను కంటే గొప్పవాడు. కాబట్టి జయము మనదే. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయమందు ఈ చివరి ప్రశ్న, ఆయనను ప్రేమించుటకు మరియు సేవించుటకు ఇప్పుడే నీవు ఎంచుకుంటున్నావా? నీ స్పందన ఏంటి? ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు అబ్సలోము లాంటి మనలను ఆయన వైపుకు తీసుకుంటున్నారు. నీ స్థానములో, నా స్థానములో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారు. మన పాపపు స్థితిలో, మన దుర్మార్గపు స్థితిలో ఆయన మనలను విడిచిపెట్టలేదు. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతామే. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, మనకు రక్షణ కలుగుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రేమించడానికి, ఆయన సేవించడానికి నీవు ఈరోజు ఇష్టపడుచున్నావా? అలా అయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రములు నాయనా. ఈ గొప్ప పోరాటంలో ఈ అపవాది మమ్మల్ని శోధించి, మోసగించి, నేరములు మోపి ఈ పరిస్థితుల్లో మమ్మల్ని మీరు విడిచిపెట్టలేదు నాయనా. మీ ప్రియకుమారుణ్ణి మా పక్షమున మాకు బలి అర్పణగా అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రములు. మేమందరము కూడా మీకు లోబడి తండ్రి మిమ్మల్ని సేవిస్తూ నాయనా మీ రాజ్యములో మేము ప్రవేశించినట్లు కృప చూపించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. క్రిస్మస్ సందర్భంగా 17 ఏళ్ల జూలియన్ కోప్కే పెరూలోని లిమాలో తన తల్లితో కలిసి లాన్సా ఫ్లైట్ 508లో ఎక్కాడు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని తన పరిశోధన కేంద్రంలో క్రిస్మస్ కోసం ఆమె తండ్రితో చేరాలని వారు భావించారు. సుమారు 21,000 అడుగుల ఎత్తులో యాండీస్ను దాటిన తర్వాత వారి విమానం పెద్ద చీకటి మేఘాలతో కప్పబడి తీవ్రమైన అల్లకల్లోలానికి గురైంది. ప్రతి చోట మెరుపు మెరిసింది మరియు విమానం తీవ్రంగా కదిలింది. ఇది సహజంగానే ప్రయాణికులను భయపెట్టింది. అప్పుడు మెరుపు యొక్క బోల్ట్ విమానం యొక్క ఇంజిన్ని తాకి ఒక రెక్కను చీల్చివేసింది. విచారకరమైన విమానం భూమి వైపు అడ్డంకిగా మారినప్పుడు క్యాబిన్ వేరుగా వచ్చింది మరియు ఆమెకు తెలిసిన తదుపరి విషయం ఏంటంటే జూలియన్ వర్షారణ్యానికి 10,000 అడుగుల ఎత్తులో నుండి వరుస సీట్లకు ఒంటరిగా కట్టి పడిపోయి నిశ్శబ్దంగా తిరుగుతూ కనిపించింది. ఆమె అడవి పందిరుగుండా పడిపోయి నేలపై పడిపోయింది. మరుసటి రోజు ఆమె మేల్కొన్నప్పుడు జూలియన్ కేవలం విరిగిన కాలర్ ఎముక మరియు చేతిలో చెడు గ్యాస్తో 2 మైళ్ల పతనం నుండి బయటపడిందని గ్రహించి ఆశ్చర్యపోయింది. ప్రాణాలతో బయటపడిన ఇతరులను కనుగొనడంలో విఫలమైన తర్వాత జూలియన్ తన తండ్రి నేర్పించిన దానిపై ఆధారపడింది. దిగువ నడక ఎల్లప్పుడూ నాగరికతకు దారి తీస్తుందని. కాబట్టి విమానం నుండి పడిపోయిన మిఠాయి సంచి మరియు ఒక చెప్పుతో ఆమె నడవడం ప్రారంభించింది. 10 రోజుల పాటు జూలియన్ దిగువ భాగంలో తేలుతూ ఈత కొడుతూ లేదా తేలుతూ ఉండింది. ఆమెకు గాయాలయ్యాయి. ఆమె మ్యాగెట్లతో బాధపడింది. మొసళ్ళు, పిరానాలు మరియు కనికరం లేని కీటకాలను తప్పించుకోవాల్సి వస్తుంది. చివరికి ఆమె నిద్రిస్తున్న ఒక గుడిసెకు వచ్చింది. త్వరలో పెరూవియన్ లాగర్లు ఆమెను కనుగొన్నారు. చివరికి జూలియన్ ఆశ్చర్యపోయిన తన తండ్రితో ఐక్యమైంది. 17 ఏళ్ల అమ్మాయి
అటువంటి పతనం నుండి బయటపడి ప్రపంచంలోని అతి పెద్ద వర్షారణ్యం నుండి ఒంటరిగా హైకింగ్ చేయడాన్ని ఊహించడం కష్టం. జూలియన్ కంటే ఎక్కువ పతనం నుండి బయటపడిన కొందరి గురించి బైబిల్ మాట్లాడుతుందని మీకు తెలుసు. నిజానికి లేఖనాల ప్రకారం ఆదాము హవ్వలు ఏదైనా తోటలో పడిపోయినప్పుడు అది మొత్తం మానవ జాతిని దిగజార్చింది. కానీ యేసు పాపం నుండి ప్రపంచాన్ని విమోచించడానికి వచ్చాడు. బహుశా మీరే ఆలోచిస్తూ ఉండొచ్చు, అది ప్రపంచానికి సరే, కానీ నేను చాలా దూరం పడిపోయాను. లార్డ్ జూలియన్ను రక్షించగలిగితే దేవుడు మిమ్మల్ని రక్షించగలడు. హత్యకు పాల్పడిన మోషే లేదా వ్యభిచారానికి పాల్పడిన దావీదు లేదా యేసును తిరస్కరించిన పేతురు కంటే మీరు ఎక్కువ దూరం వెళ్లలేదు. వారందరూ రక్షించబడ్డారు, వారి పతనం నుండి పునరుద్ధరించబడ్డారు. లేదా నేను చాలాసార్లు పడిపోయానని మీరు అనుకోవచ్చు. ధైర్యంగా ఉండండి. ఇది సామెతలు 24వ అధ్యాయంలో 16వ వచనంలో ఇలా చెప్తోంది. నీతిమంతుడు 7 సార్లు పడి మళ్లీ లేచాడు. యేసు మగ్దలేనే మరియా నుండి 7 దయ్యాలను విసిరాడు. కాబట్టి నిరుత్సాహపడకండి. మీరు పడిపోతే మళ్లీ లేచి నిలబడండి. ఆ వర్షారణ్యంలో కోల్పోయిన పరిస్థితి నుంచి జూలియన్ను రక్షించి ఆమె తండ్రికి అప్పగించినట్టుగానే యేసు మిమ్మల్ని కోల్పోయిన పరిస్థితి నుంచి నడిపించి మీ స్వర్గపు తండ్రికి పునరుద్ధరించగలడు.